హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరెంజ్ బోట్ ఎక్స్ప్లోరర్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది? ఆ రోజు అసలు ఏం జరిగింది? శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రళయానికి కారణం ఏమిటి? దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చనిపోయిన వారు ఎవరు? తదితర ఆసక్తికర విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం ద్వారకా నగర చరిత్రను తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలలో ఈ ద్వారకా ఒకటి. ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారవాతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురాలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధ రాజు అయిన జరాసంధుడు మధురపై దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలో దీవుల సమూహాలని కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్యాన్ని సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అందకులు, వృక్షులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకాను పాలించిన యాదవులను దాశరథ్ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సత్యకి, కృతవర్మ, వధవుడు, క్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకాలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. ఇప్పుడు ఆ కట్టడాల మహాద్భుతాన్ని మనం చూద్దాం. గోమతి నది తీరంలో ప్రణాళికబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలుగా చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలు ద్వారకాన్ని నిర్మితమైంది. రాజసభ మఠం పేరుతో సుధర్మ సభ అనే సభ ఉండేది. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలతో ఈ నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలోనికి కలిసిపోయింది. శ్రీకృష్ణుడి నిర్ణయంతో మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138 సంవత్సరంలో జరిగింది. ఆ తరువాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు. శ్రీకృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకునేవాళ్ళు. దాని వల్ల సామ్రాజ్యం పతనమైందని చెబుతారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యాగం ద్వారా దేహాన్ని విడిచి స్వర్గానికి వెళ్తాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్తాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. ఒక బోయవాడి బాణం వలన శ్రీకృష్ణుడు గాయపడి దేహాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన దేహం వదిలి వెళ్ళగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకాన్ని ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగసిపడినట్టు తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గ్రహణీయం. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో ఉన్న మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకి ఇవి సంకేతాలను భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచాడు. పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. శ్రీకృష్ణుడి పిలుపు మేరకు ద్వారకాకు వచ్చిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు. ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తొలగించమని సూచించాడు. దీంతో అర్జునుడు, కృష్ణుడు, బలరాముడితో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వారంతా అలా ఆ నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళు ముందే జరిగింది. ఇక పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ద్వారకాపురి క్రీస్తు పూర్వం 1443లో సాగర్ గర్భంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు గుజరాత్ లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి. 1983-86 సంవత్సరాలలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఓ మహానగర శిథిల
కట్టడాలను పరిశోధకులు గుర్తించారు. ఆ మహానగరం ఏదో కాదు, ద్వారకా. ఇక మనం చూసుకున్నట్లయితే గుజరాత్ 20 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఏఆర్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో తేలింది ఏంటంటే ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3150వ సంవత్సరానికి చెందిందని నిర్ధారించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలోనికి 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లుగా గుర్తించారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో పరిశోధనలను మధ్యలోనే నిలిపివేశారు. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని నిజం అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.